దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగచేతును. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగచేతును అని బైబిల్ మనకు సెలవిస్తుంది. ఈ రోజుల్లో చాలా మందిని మనం చూచినట్లయితే పైకి నవ్వుతున్నారు, కానీ హృదయంలో సంతోషము ఆనందము లేక ఎన్నో విచారముల చేత బాధలను అనుభవిస్తున్నారు. నిజమైన ఆనందము వారి జీవితాల్లో కనిపించడం లేదు. నేను వారికి ఆనందాన్ని కలుగచేస్తానని ఈ దినము వాగ్దానం చేస్తున్నారు. మీకున్నటువంటి ప్రతి విచారములను, ప్రతి కష్టాన్ని దేవుడు తొలగించి మీ కుటుంబాలలో నిజమైన ఆనందమును ఆయన కలుగ చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఎన్నో విచారముల చేత మేము నలిగిపోతున్నప్పుడు ప్రతి వారిని మీరు జ్ఞాపకము చేసుకుని ఆనందమును కలుగ చేస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడవు. దుఃఖమునకు ప్రతిగా సంతోషమిస్తానని చెప్తున్నారు. నీ కృపచేత మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ బాధల చేత, ఇబ్బందుల చేత, నిందలు, అవమానాల చేత నలిగిపోతున్నారో ప్రతి వారి ఇబ్బందుల నుంచి విడిపించండి. ప్రతి కుటుంబములో ఆనందము, సంతోషము ప్రతి వారికి మీరు కలుగ చేయండి. ఈ దినమంతా కూడా మీ సన్నిధి, మీ ప్రసన్నత మెండుగా మీరు మాకు కలుగ చేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.